ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ఈ దినము చూడడం దేవుని కృపయే కదా. అన్ను దినము ప్రభువుతో నడవడం, అలాంటి భాగ్యం ఈ లోకములో వేరొకటేముంది మనకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా అనుదినము ఈ రీతిగా మిమ్మలను దర్శించటానికి దేవుడిచ్చిన భాగ్యమును తలంచి ప్రభువును స్తుతిస్తున్నాను. మిమ్మును బట్టి ప్రభువుకు స్తోత్రం. మిమ్మును పిలిచినవాడు, మిమ్ములను ఏర్పరచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. ఎన్నటెన్నటికీ ఒక్కరోజు ఆయన మిమ్ములను మర్చిపోడు, చెయ్యి విడువడు. యాకోబు యొక్క దేవుడు మీకు ఆశ్రయ దుర్గం. ఈరోజు ప్రభు మీకిచ్చేటువంటి మాట వాక్యములో మనం చదువుకుందామా? కీర్తనలు 39:3 నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను నోరారా ఈ మాట పలికి తిని. అనుదినము మనము ఒక క్లుప్త సందేశము వింటూ వస్తున్నాము. ప్రభు నాకిచ్చేటువంటి ఆ శ్రేష్టమైన సందేశం మీకు ఇస్తున్నాను. ఆ విధానములో ఈరోజు ప్రభు మీకు చెప్పుటకు ప్రేరేపించు మాట ఏమిటంటే ప్రవచన వాక్కు. ఈ వచనం సెలవిస్తుంది, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. సాధారణ తెలుగులో నేను చెప్పాలంటే మొట్టమొదట మంట అంటే ఒక్క 10-15 అడుగుల దూరములో మంట మండుతుంది. దూరములోనే ఆ యొక్క ఉష్ణం లేక ఆ వేడి, ఆ వేడి మీరు అనుభవించగలరు. దాన్ని మంట అంటాము. రెండవది అగ్ని. ఆ అగ్ని దగ్గరికి వెళుతూనే దాన్ని అనుభవించగలము, శ్వాసించగలము. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దావీదు అంటున్నాడు, నా గుండె నాలో మండుచుండెను. నా దేవుని యొక్క వాక్యమును నేను ధ్యానించేటప్పుడు ఆ యొక్క మంట అగ్నిగా మండుచున్నది. ఆ అగ్ని అభిషేకముతో నేను ప్రార్థించడం మొదలుపెట్టాను అంటున్నాడు. అలాగైతే మీరు ప్రార్థించటానికి ముందు దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను అనుభవించి ప్రభువు మీకు చూపించేటువంటి ఒక పరిశుద్ధ గ్రంథ లేఖనమును మీరు చదివి విశ్వసించి ఆ వాక్యమును ధ్యానించి ఆ తదుపరి ప్రార్థించి చూడండి. ఒక వ్యత్యాసమును మీరు చూస్తారు. మీ ఆంతర్య పురుషునిలో ఏదో ఒకటి కార్యము జరిగేది మీరు గ్రహిస్తారు. అదే పరిశుద్ధాత్మని కార్యము. ఆ మాట మీలో ఆత్మగా, అగ్నిగా మారుతుంది. మీరు ప్రార్థించడం మొదలు పెట్టగానే మీకు తెలియకుండానే మీ ప్రార్థనలో ఒక వ్యత్యాసమును మీరు గమనిస్తారు. ఇదే ప్రభు మీకు ఇచ్చేటువంటి మాట. అలాగే ప్రార్థించుదామా? కుటుంబముగా ప్రార్థిస్తారా? దేవుడు మీకు సహాయము చేస్తాడు. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థిస్తాను. మంచి తండ్రి, మీ బిడ్డలకు మీరిచ్చిన చక్కటి మాటకై స్తోత్రం. మీ మాట ఎన్నటెన్నటికీ వ్యర్థముగా తిరిగి రాదు. ప్రభువా, ఆ వాక్యము చెయ్యను ఉద్దేశించినది చేసే తిరిగి వెనక్కి వస్తుందయ్యా. మీ బిడ్డలను దేవా మంటగా కాదు అగ్నిగా మార్చండి. ఆ అగ్ని అభిషేకముతో ప్రార్థించేటువంటి అభిషేకము బిడ్డలకు దయచేయండి. స్తుతి ఆత్మ, విజ్ఞాపన ఆత్మ, ప్రార్థనాత్మతో మీ బిడ్డలను నింపండి, ఆశీర్వదించండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ దినమంతా ప్రభువా నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు యొక్క హస్తం మీకు తోడుగా ఉంటుంది. దైవ బలం మిమ్మలను భరిస్తుంది. ప్రభునందు ధైర్యంగా ఉండండి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. మీకు తెలిసిన వారికి అందరికి మర్చిపోకుండా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. అయిన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.